నాకెంతో ఇష్టమైన ముల్లంగి సాంబార్ని చూపిస్తున్నాను. వేడివేడి అన్నంలో ఈ సాంబార్ని వేసుకొని ఒక్క ముద్ద తిన్నామంటే ప్రాణం లేచొచ్చినట్టుంటుంది. అంటే కడుపుకి అంత హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. ముల్లంగిని పీల్ ఆఫ్ చేసేసి ముక్కల కింద తరగాలి టమాటాలను కూడా. కందిపప్పుని కడిగి అరగంట సేపు నానబెట్టాలి. కుక్కర్లో ఆయిల్ వేసి ముల్లంగి టమాటాలని మగ్గించుకోవాలి. టమాటాలు ముల్లంగి కాస్త మగ్గాక నానబెట్టుకున్న కందిపప్పు, కారం, పసుపు, సాంబార్ పొడి, ఉప్పు వేసి మొత్తం అంతా కలిసే విధంగా కలిపేయాలి. తర్వాత పచ్చిమిర్చి 1.5 గ్లాస్ నీళ్లు వేసి కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆపేసి పూర్తిగా ఆవిరిపోయిన తర్వాత మెదుపుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిరపకాయలు, ఇంగువ, కరివేపాకు వేసేసి తాలింపు వేగాక ఉడికించిన పప్పు, ముల్లంగి, 1 కప్పు చింతపండు రసం, 1 కప్పు నీళ్లు, రుచికి సరిపడినంత ఉప్పు వేసి కలిపి మీడియం ఫ్లేమ్ మీద 10 నిమిషాల పాటు ఉడికించుకుంటే ముల్లంగి సాంబార్ రెడీ అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది.